వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికలు జీవన్మరణ సమస్య లాంటివి. ఖచ్చితంగా ఆ పార్టీ ఎన్నికల్లో గెలవాల్సిందే, లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. ఆ విషయం జగన్కి కూడా తెలుసు. ప్రస్తుతం కూటమి అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోంది. వైసీపీ చెబుతున్న మాదిరిగా ప్రభుత్వంపై అయితే అంత వ్యతిరేకత లేదు. అయితే ఇది జగన్కి కలవరపాటుకు గురిచేసే అంశమే. అందుకే వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించడం ద్వారా అధికారంలోకి రావచ్చు అని అంచనా వేస్తున్నారు. కనీస ఎంపిక చేసిన 100 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను పోటీ చేయించి గెలిపించుకోవాలని చూస్తున్నారు. ప్రధానంగా ఈసారి మంగళగిరిపై జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఒక్క మంగళగిరి మాత్రమే కాదు, కూటమి ప్రధాన నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇటీవల మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ ఓ సర్వే చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రి లోకేష్ పనితీరు, వైసీపీ పురోగతి వంటి అంశాలపై కూడిన ఈ సర్వే చాలా గోప్యంగా సాగినట్టు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో 90,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు లోకేష్. అంతకు ముందు ఎన్నికల్లో మంత్రిగా ఉంటూ ఆ నియోజకవర్గంలో ఓడిపోయారు. కానీ 5 ఏళ్లు తిరిగే తర్వాత అదే లోకేష్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచిగా పాలన అందిస్తున్నారు. దీంతో తిరుగులేని నాయకుడిగా మారిపోయారు. అయితే ఆదిలోనే లోకేష్కు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు జగన్. వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని, కొత్త వ్యక్తిని రంగంలోకి దించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో వైసీపీ తరపున కొత్త అభ్యర్థులు రంగంలోకి దిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దానికి కారణం లేకపోలేదు. వైసీపీ పాత నేతలను రంగంలోకి దించితే వారిపై నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. అందుకే ఈసారి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించనున్నారు జగన్. మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి తన కుటుంబం నుంచి ఒకరిని పోటీ చేయిస్తారని పొలిటికల్ వర్గాల్లో టాక్ ప్రారంభమైంది. చాలా రహస్యంగా నియోజకవర్గంలో సర్వే పూర్తయింది కూడా. వాస్తవానికి మంగళగిరిలో టీడీపీ ఆదరణ అంతంత మాత్రమే. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి 1-2 సందర్భాల్లో మాత్రమే గెలిచింది. చాలాసార్లు ఓడిపోయింది. అటువంటి నియోజకవర్గం 2019 ఎన్నికల్లో మంత్రిగా ఉంటూ పోటీ చేసిన లోకేష్ 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో మాత్రం 90,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ మెజారిటీని తగ్గించి లోకేష్ను ఓడించడం అంత సులువు కాదు. వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచే ఒకరిని ఇక్కడ పోటీ చేయించేందుకు జగన్ మానసికంగా సిద్ధపడినట్లు ప్రచారం జరుగుతోంది.